అందరికీ నమస్కారం. జనసేన టీడీపీ వాళ్ళందరికీ నమస్తే. మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు. కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రోవోక్ చేసి పంపించలేదు. ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది. పార్టీలకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అయితే ఐటీ ఎంప్లాయ్ అని పిలుస్తాం. అతను ఆక్యుపేషన్ అది జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేసింది. అది అతని అఫిడవిట్లోనే ఉంది. అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్, ఇఫ్ హీఈస్ సమ్ వర్కర్ ఆర్ సంథింగ్ మేము అదే పెట్టి పిలుస్తాం. ఇప్పుడు వీణా అంటే రైల్వే కోడూరులో పనిచేసే అమ్మాయి గ్రామ పంచాయతీ ఆఫీస్లో. నేను కూడా పంచాయతీ ఆఫీస్ తరపు నుంచే కదా. మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు. ఇది మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది. ఇంకొకటి 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. అసలు ఆ వాయిస్ నాది కాదు. నేను అందుకే స్టన్ అయ్యాను. మీరేదో 29 సెకండ్స్ ఉంది ఆ వీడియో. 29 సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను. నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను. ఒకటి, ఆ వాయిస్ ఎవరితో మాట్లాడా? ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆ వాయిస్ ఫుల్ ఆడియో పెట్టండి. జస్ట్ 29 సెకండ్స్ అంటే నేను ఎవరితో మాట్లాడినట్టు ఏమని మాట్లాడినట్టు? నేను ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిది ఫుల్ ఆడియో పెట్టాను. మీరు కూడా అలా పెట్టే ధైర్యం చేయండి.